తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. పిల్లలకు వినియోగించే ఆల్మెట్ కిడ్ సిరప్ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్ వినియోగం గురించి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈస్ట్ జోన్ కోల్కతా నుంచి తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు హెచ్చరిక అందింది. ఈ సిరప్ లో ప్రమాదకరమైన ఇథిలిన్ గ్లైకాల్ ఈజీ అనే విషపూరిత పదార్థం కల్తీ అయినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టింది. దీని గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఈ సిరప్ వినియోగిస్తున్నట్లయితే వెంటనే దాని వాడకం ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ సిరప్ వాడుతుంటే దాని గురించి అధికారులకు తెలియజేయాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సూచించారు. ఇథిలిన్ గ్లైకాల్ కల్తీ అయినట్లు గుర్తించిన సిరప్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆల్మెట్ కిడ్ సిరప్ లివోసిట్రిజన్ డైహైడ్రోక్లోరైడ్ మెంటలోకాస్ట్ సోడియం సిరప్. దీని బ్యాచ్ నంబర్ AL24002. ఈ సిరప్ను జనవరి 2025లో తయారు చేశారు. ఇది డిసెంబర్ 2026 వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ సిరప్ను బీహార్లోని వైశాలిలో ట్రేడర్స్ రెమెడీస్ అనే సంస్థ తయారు చేసింది. ప్రజలు తమ వద్ద ఈ సిరప్ ఉంటే వెంటనే వాడకం ఆపేయాలి. ఆలస్యం చేయకుండా దగ్గరలోని డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేదా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కు నేరుగా టోల్ ఫ్రీ నంబర్ 1800599669 ద్వారా కూడా తెలియజేయవచ్చు. ఈ నంబర్ పని దినాలలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక రాష్ట్రంలోని డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్, సహాయ సిబ్బంది ఈ సిరప్ బ్యాచ్ను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.